ఈ మధ్యకాలంలో ఇలాంటి పాటలు కొద్దిగా అరుదుగానే ఉన్నాయి. సో అంటే మనకి సంఘానికి నిన్న చెప్పాను కదా, నేను హెచ్చరిక, బుద్ధి, బోధ పాటల ద్వారా జరగాలి. సో అటువంటి పాటలు ఇప్పుడు కొద్దిగా తక్కువే, మ్యూజిక్కి ఎక్కువ ప్రిఫరెన్స్. మా నాయన అనేవాడు, ఇప్పుడు పాటలన్నీ ఎలా ఉన్నాయంటే లస్కటకర్ పాటలు, లబ్జనకర్ బ్యాండ్ అంట. కొన్నిసార్లు సినిమా సాహిత్యం బెటర్ అనిపిస్తుంది క్రైస్తవ సాహిత్యంతో పోల్చుకుంటే. క్షమించండి అమ్మ, చర్చిలో ఇంత మాట అనేసాడు పాస్టర్ గారు అని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. సత్యాలు చేదుగానే ఉంటాయి. క్రైస్తవ సంఘంలో సాహిత్యం కానీ అంటే పాట మెలోడియస్గా ఉండడం మంచిదే, మెలడీ ఉండాలి. కానీ మన టాలెంట్లు చూపించుకోవడానికి కాదు మనం పాటలు పాడుకునేది. నేను ఎంత బాగా పాడగలను అని చూపించుకోవడానికి మనం పాటలు పాడం. పాట ద్వారా నిన్నేం చెప్పుకున్నాం, ఏం కలగాలి? సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. కాబట్టి వాక్యానికి వెలుగుండి వాక్యపు వెలుగులలో పాట ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎలా మహిమ పొందుతాడు? ఎలా మహిమ పొందుతాడు? విశ్వాసికి క్షేమాభివృద్ధి, ప్రభువుకి మహిమ.